హలో అండి, మన ఛానల్లో నేను ఒక కొత్త వీడియో సిరీస్ని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతున్న ఒక కోర్స్ ట్యుటోరియల్ సిరీస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నా. దట్ ఈస్ డెవాప్స్. ప్రెజెంట్ ఈ డెవాప్స్ని నేర్పించడానికి బయట అయితే 50,000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. బట్ నేనైతే మీకు కంప్లీట్గా ఫ్రీగా అన్ని టాపిక్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే కోర్సు డెవాప్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇదైతే IBM వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ అండి. నేను ఒక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తుంటే వాళ్ళు నాకు ఈ సర్టిఫికేషన్ కోర్స్ని అయితే ఫ్రీగా నేర్పించడం అనేది జరిగింది. సో నేను నేర్చుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదైతే ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇంతకుముందు మన ఛానల్లో వాట్ ఈస్ డెవాప్స్ అండ్ డెవాప్స్ కాన్సెప్ట్స్ మీద ఒక వీడియో అయితే చేశాను. పైన కార్డ్స్లో లింక్ అయితే ఉంచుతాను, తప్పనిసరిగా ఆ వీడియోని అయితే అందరూ చూడండి. ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్స్ డెవాప్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క రోడ్ మ్యాప్ అనేది ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్సులో టోటల్గా 13 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్లో ఇంట్రడక్షన్ టు డెవాప్స్. దీనిలో నేను మీకు ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవాప్స్ గురించి, అలాగే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ ఇంపార్టెన్స్ and test driven development and behavior driven development concepts and essential DevOps concepts and final గా organizational importance of DevOps, వీటన్నిటి గురించి అయితే నేను ఫస్ట్ చాప్టర్లో కవర్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో ఇంట్రడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్. దీనిలో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఎమర్జెన్సింగ్ టెక్నాలజీస్ ఇన్ క్లౌడ్, నెక్స్ట్ క్లౌడ్ సర్వీసింగ్ మోడల్స్ అండ్ క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్స్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్, ఎమర్జింగ్ క్లౌడ్ రిలేటెడ్ ట్రెండ్స్, వీటన్నిటి గురించి అయితే నేను ఈ సెకండ్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు అజైల్ డెవలప్మెంట్ అండ్ స్క్రమ్. దీనిలో 5 ప్రాక్టీసెస్ ఆఫ్ అజైల్ అండ్ సబ్సెట్ ఆఫ్ డెవాప్స్. నెక్స్ట్ గుడ్ స్టోరీస్ని ఎలా రాయాలి, స్టోరీ పాయింట్స్ని ఎస్టిమేట్ అండ్ అసైన్ ఎలా చేయాలి, క్యాన్బాన్ని యూజ్ చేసి స్టోరీస్ని ఎలా ట్రాక్ చేయాలి, స్క్రమ్ ఫ్యాక్ట్స్, ఈవెంట్స్, బెనిఫిట్స్ గురించి, నెక్స్ట్ స్ప్రింట్ ప్లానింగ్ ప్రాసెస్, బర్న్ డౌన్ చార్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, స్ప్రింట్ గోల్స్ని ఎలా మీట్ అవ్వాలి, వీటన్నిటి గురించి అయితే ఈ థర్డ్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు లైనక్స్ కమాండ్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్. దీనిలో లైనక్స్ ఆర్కిటెక్చర్ అండ్ కామన్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్, లైనక్స్ సాఫ్ట్వేర్ మీద ఇన్స్టాలేషన్ అనేది ఎలా చేయాలి, నెట్వర్క్ కమాండ్స్ ఇన్ బ్యాష్ షెల్ స్క్రిప్టింగ్ యూజింగ్ లైనక్స్ కమాండ్స్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, పైప్స్ అండ్ ఫిల్టర్స్, వీటన్నిటి గురించి ఈ ఫోర్త్ చాప్టర్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే గెటింగ్ స్టార్టెడ్ విత్ జిట్ అండ్ జిట్ హబ్. దీనిలో వెర్షన్ కంట్రోల్ ఇన్ డెవాప్స్, జిట్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ జిట్ రిపాజిటరీ అండ్ బ్రాంచెస్ని ఎలా క్రియేట్ చేయాలి, జిట్ హబ్లో ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, వీటన్నిటి గురించి అయితే ఈ ఫిఫ్త్ చాప్టర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ పైథాన్ ఫర్ డేటా సైన్స్, AI అండ్ డెవలప్మెంట్. కంప్లీట్ పైథాన్ ప్రోగ్రామ్ గురించి అయితే ఈ చాప్టర్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ డెవలపింగ్ AI అప్లికేషన్స్ విత్ పైథాన్ అండ్ ఫ్లాస్క్. AI బేస్డ్ అప్లికేషన్స్ని వెబ్ సర్వర్స్ మీద ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి, వీటి యొక్క ఫ్యూచర్స్, అలాగే ఫ్యూచర్స్ ఆఫ్ ఫ్లాస్క్ అండ్ రిమైనింగ్ పైథాన్ కాన్సెప్ట్స్ గురించి ఈ 7th చాప్టర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ పైథాన్ ప్రోగ్రామింగ్కి డెవాప్స్కి రిలేషన్ ఏంటని అనుకుంటున్నారు కదా, కమింగ్ వీడియోస్లో పైథాన్కి డెవాప్కి ఉన్న రిలేషన్ ఏంటో మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు కంటైనర్స్, డాకర్స్, కుబర్నెటిస్ అండ్ ఓపెన్ షిఫ్ట్. దీనిలో అప్లికేషన్స్ని యూజ్ చేసి కంటైనర్ని ఎలా మూవ్ చేయాలి, డాకర్, కుబర్నెటిస్ అండ్ ఓపెన్ షిఫ్ట్ని యూజ్ చేసి క్లౌడ్ నేటివ్ అప్లికేషన్స్ని ఎలా బిల్డ్ చేయాలి, నెక్స్ట్ కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను ఈ 8th చాప్టర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 9th చాప్టర్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ మైక్రో సర్వీసెస్ అండ్ సర్వర్లెస్. దీనిలో ఫండమెంటల్స్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ అండ్ దేర్ అడ్వాంటేజెస్, రెస్ట్ API ఎండ్ పాయింట్స్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ డాకర్ కంటైనర్స్ని యూజ్ చేసి మైక్రో సర్వీసెస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి, వీటన్నిటి గురించి ఈ 9th చాప్టర్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 10th చాప్టర్ ఇంట్రడక్షన్ టు టెస్ట్ అండ్ బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్. దీనిలో ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టింగ్ అండ్ డెవాప్స్లో టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ యొక్క బెనిఫిట్స్ అండ్ యూనిట్ టెస్ట్స్ని ఎలా డెవలప్ చేయాలి, యూనిట్ టెస్ట్స్ని అడ్వాన్స్డ్ TTDని యూజ్ చేసి ఎలా ఇంప్రూవ్ చేయాలి, వీటన్నిటి గురించి ఈ 10th చాప్టర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 11th చాప్టర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ.
టెరాఫామ్ని యూజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ స్క్రిప్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఏవైతే ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ వీటిని జెంకిన్స్ని యూజ్ చేసి ఎలా ఆటోమేట్ చేయాలి, అండ్ సిఐ ఇంటిగ్రేషన్ టూల్స్ అండ్ నెక్స్ట్ ఓపెన్ షిఫ్ట్ పైప్లైన్స్ అండ్ ఆర్గో సిడి టూల్స్ ఇలాగా ఎలా యూజ్ చేయాలి, వీటన్నిటి గురించి అయితే ఈ 11th చాప్టర్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 12th చాప్టర్ అప్లికేషన్ సెక్యూరిటీ ఫర్ డెవలపర్స్ అండ్ డెవాప్స్ ప్రొఫెషనల్స్. దీనిలో సెక్యూరిటీ డిజైన్ అండ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి అప్లికేషన్స్ని ఎలా డెవలప్ చేయాలి, అండ్ ఐబిఎం క్లౌడ్ కంటైనర్స్ యొక్క వల్నరబిలిటీస్, కలీ లైనెక్స్ని యూజ్ చేసి స్కానింగ్ అండ్ పెన్ టెస్టింగ్ ఎలా చేయాలి, అండ్ అలాగే గోల్డెన్ సిగ్నల్స్ అంటే ఏంటి, అండ్ లిస్ట్ ఆఫ్ మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ టూల్స్ వీటన్నిటి గురించి అయితే నేను ఈ 12th చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్ 13th చాప్టర్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ ఫర్ డెవలప్మెంట్ అండ్ డెవాప్స్. దీనిలో గోల్డెన్ సిగ్నల్స్ని ఎలా మానిటర్ చేయాలి అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్, అండ్ అలాగే పిల్లర్స్ ఆఫ్ అబ్జర్వబిలిటీ అంటే ఏంటి, కొన్ని వెరైటీ ఆఫ్ టూల్స్ వీటన్నిటి గురించి కూడా నేను ఈ ఫైనల్ చాప్టర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవండి డెవాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి యొక్క రోడ్ మ్యాప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.